అందరికీ నమస్కారం అండి. ఈరోజు జోసాకు సంబంధించి జోసా కౌన్సిలింగ్ ద్వారా ఏ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్ జరుగుతాయనే విషయాన్ని వీడియోలో చెప్పదలుచుకున్నాను. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ జోసా ద్వారా జరిగే కౌన్సిలింగ్కి ఏ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్ జరుగుతాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది చాలా వరకు చాలామందికి తెలుసు. కానీ నా వ్యూవర్స్లో, నా సబ్స్క్రైబర్లో కూడా ఇంకా కొంతమంది ఈ జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి, జోసా కౌన్సిలింగ్లో ఏ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ తీసుకుంటారనే విషయాన్ని మరికొంతమందికి ఇంకా తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీల్లో 17,760 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్మిషన్స్ జరుగుతాయి. అలాగే ఎన్ఐటీలకు సంబంధించి ఎన్ఐటీల్లో ఉన్నటువంటి 24,229 సీట్లకి అడ్మిషన్స్ జరుగుతాయి. అలాగే ఎన్ఐటీల తర్వాత త్రిబుల్ ఐటీలకు సంబంధించి 8,546 సీట్కి అడ్మిషన్స్ జరుగుతాయి. అలాగే జిఎఫ్టిఐఎల్స్కి సంబంధించి 9,402 సీట్లకి ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి. అయితే మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఐఐటీసు, ఎన్ఐటీసు, తర్వాత త్రిబుల్ ఐటీలు, తర్వాత జిఎఫ్టిఐస్. కాబట్టి వీటి కోసమే చాలామంది స్టూడెంట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. కాబట్టి వాటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ స్లైడ్లో మీకు చెప్పదలుచుకున్నాను. కాకపోతే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే దయచేసి చూడకపోయినా పర్వాలేదు, తెలియని వారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఐఐటీల్లో కానీ, ఎన్ఐటీల్లో కానీ, త్రిబుల్ ఐటీల్లో కానీ, జిఎఫ్టిఐల్లో కానీ ఒక్కొక్క కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయనే విషయాన్ని మనం చూస్తే, ఓపెన్ కేటగిరీలో త్రిబుల్ ఐటీకి సంబంధించి 6,826 సీట్స్ ఉంటాయి. అలాగే ఓపెన్ పీడబ్ల్యూలో 356 సీట్లు ఉంటాయి. అదే ఎన్ఐటీస్కి వచ్చేటప్పటికైతే ఓపెన్ కేటగిరీలో 9,296 సీట్లు ఉంటాయి. ఓపెన్ పీడబ్ల్యూలో 474 సీట్లు ఉంటాయి. అలాగే త్రిబుల్ ఐటీల్లో అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 3,335 సీట్లు ఉంటాయి. జిఎఫ్టిఐలో అయితే 4,059 సీట్లు ఉంటాయి. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇంకా ఓపెన్ పీడబ్ల్యూ మీరు చూడొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్ వరకు అయితే త్రిబుల్ ఐటీలో 1,696 సీట్లు ఉంటాయి. ఎన్ఐటీల్లో 2,271 సీట్లు ఉంటాయి. త్రిబుల్ ఐటీల్లో 817 సీట్లు, జిఎఫ్టిఐలో 918 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఐఐటీ సీట్లు 4,564 సీట్లు ఉంటే, ఎన్ఐటీల్లో 6,018 సీట్లు ఉంటాయి. త్రిబుల్ ఐటీల్లో 2,186 సీట్లు ఉంటాయి. జిఎఫ్టిఐలో 1,905 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇంక ఎస్సీ కేటగిరీ వరకు సంబంధించి ఐఐటీల్లో 2,535 సీట్లు, ఎన్ఐటీల్లో 3,423 సీట్లు, త్రిబుల్ ఐటీలకు సంబంధించి 1,212 సీట్లు, జిఎఫ్టిఐలకు సంబంధించి 1,317 సీట్లు అందుబాటులో ఉంటాయి. సేమ్ ఎస్టీ వారికి. అయితే ఇక్కడ నా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏంటంటే, ఈ స్లైడ్లో ఈ సీట్స్లో ఫిమేల్ సూపర్ న్యూమరీ సీట్స్ కూడా ఉంటాయి. సూపర్ న్యూమరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఫీమేల్కి సంబంధించి, అవి ఫిమేల్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉందో ఈ యొక్క సూపర్ న్యూమరీ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి. అయితే టోటల్ సీట్స్లో ఫిమేల్ సూపర్ న్యూమరీ సీట్స్ త్రిబుల్ ఐటీలకు వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయి, ఎన్ఐటీలకు ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ నేను మీకు చెప్పడం జరిగింది. వీటి గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫిమేల్కి సంబంధించి సూపర్ న్యూమరీ సీట్స్ ఎన్ని ఉంటాయి, ఐఐటీల్లో ఎన్ని ఉంటాయి, ఎన్ఐటీల్లో ఎన్ని ఉంటాయి, త్రిబుల్ ఐటీలో ఎన్ని ఉంటాయి, జిఎఫ్టీలో ఎన్ని ఉంటాయి చెప్పడం జరుగుతుంది. నా నెక్స్ట్ వీడియోలో మీకు అది డీటెయిల్డ్గా మీకు ఆ యొక్క వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే కేటగిరీ వైజ్ కూడా మీకు ఇందాక చెప్పినట్లుగా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 27% సీట్లు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% సీట్లు ఉంటాయి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5%, పీడబ్ల్యూ వాళ్ళకి 5% సీట్స్ ఉంటాయి. ఇవి కేటగిరీ వైజు సీట్స్ పర్సంటేజు మనకి అందుబాటులో ఉన్నటువంటి సీట్స్. అయితే ఇవి కాకుండా ఫైనల్గా ఈ వీడియోలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, చాలామందికి తెలుసు హోమ్ స్టేట్ కోటా అంటే ఏంటి, అదర్ స్టేట్ కోటా అంటే ఏంటి, చాలామందికి తెలుసు. ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం ఇది మాట్లాడుకున్నాం. ఇంకా చాలామంది ఇది మిస్ అయితే, అసలు హోమ్ స్టేట్ కోటా అంటే ఏంటి అంటే, మన క్యాండిడేటు అంటే మన స్టూడెంట్ 11th and 12th ఎక్కడైతే కంప్లీట్ చేస్తాడో, ఏ స్టేట్లో కంప్లీట్ చేస్తాడో అది హోమ్ స్టేట్ అవుతుంది. అదర్ స్టేట్ అంటే మిగతా, అంటే మనము 11th, 12th కంప్లీట్ చేసినటువంటి స్టేట్ మనకు హోమ్ స్టేట్ అయితే, మిగతా అది మనకి అదర్ స్టేట్ కింద వస్తాయి. మిగతా స్టేట్లు అన్నీ మనకు అదర్ స్టేట్ కోటా కింద వస్తాయి. మనం ఎక్కడైతే హోమ్ స్టేట్ కోటా కింద ఎలిజిబుల్ అయి ఉన్నామో అక్కడున్న ఎన్ఐటీల్లో మనకి 50% సీట్స్ మనకి
మన హోమ్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. మిగతా 50% అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. అంటే హోమ్ స్టేట్ కోటాలో ఉన్నటువంటి 50% ఆ హోమ్ స్టేట్లో ఉన్నటువంటి ఎవరైతే జేఈ మెయిన్స్ రాస్తారో వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మిగతా 50% అదర్ స్టేట్లో ఉన్నటువంటి జేఈ మెయిన్స్ రాసి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం సీట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీకు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.